హాయ్ అండి. 'డెవిల్ బాస్' పార్ట్ 8 జెస్సీ రియాజ్‌ని చూసి షాక్ అవుతుంది. ఎప్పుడూ బ్లాక్, బ్రౌన్ షర్ట్‌లో ఉండే బాస్ ఈరోజు పంచె కట్టుకునేసరికి చూసి షాక్‌తో నోరు తెరిచింది. చాలా బాగున్నారు అని మనసులోనే అనుకుంది. పట్టు పంచె, షర్టు, మెడలో బంగారు వన్నంలో మెరుస్తున్న కండువా, మెడలో గోల్డ్ చైన్, చేతికి బ్రాస్లెట్, నుదుటున చిన్న కుంకుమ బొట్టు. సహజంగా గిరి వీరుడైన అర్జున్ రియాజ్ గారు ఈరోజు నిజంగానే చాలా అందంగా ఉన్నారు, అద్భుతంగా ఉన్నాడు అని అనుకుని చూపు తిప్పుకోలేదు జెస్సీ. ఎప్పుడూ బిక్కు బిక్కుమంటూ బెదురు చూపులు చూసే తను ఈరోజు కొత్తగా చూస్తూ ఉంటే గర్వంతో అతనికి ఛాతీ రెండింతలయ్యింది. ఓరగా ఆమెను చూసి తిరిగి తల్లివైపు చూసి, జెస్సీకి అంత హెవీ ఆర్నమెంట్స్ వద్దు, సింపుల్‌గా ఉండేవి పెట్టు చాలు అని బయటికి నడుస్తూ ఉంటే, నా కోడలి నాకు నచ్చినట్లు చేస్తాను. అయినా మన స్టేటస్ ఏంటో అందరికీ తెలియాలి కదరా అని కోపంగా చూశాడు బీస్ట్ గాడు. ఏంటి ఆ లుక్సు? ఇక్కడ నీకెవరు భయపడరు తన స్టైల్‌లో చెప్పింది అహల్య గారు. మామ్ కొంచెం సీరియస్‌గా పిలిచాడు రియాజ్. ఎస్ మై డియర్ సన్ యాటిట్యూడ్ చూపెడుతూ అన్నారు ఆవిడ. జెస్సీ పక్కున నవ్వింది. ఇంకేంటి మనోళ్ళోని బీస్ట్ మూడ్ బయటకు వచ్చి అహల్యను బయటికి పంపి డోర్ లాక్ చేసి జెస్సీ వైపు కోపంగా వస్తూ ఉంటే భయంగా మిర్రర్‌కి అతుక్కుంది. ఎక్కడ ముద్దిస్తాడో, ఎక్కడ కొరికేస్తాడో అని. మనం ఢిల్లీకి వచ్చేద్దాం. సాయంత్రం సంధ్యావేళ సూర్యుడు తన పని ముగించుకుని చంద్రుడి రాక కోసం అతను వెళ్ళగా గంగా రివర్‌లోని మురికి గంగమ్మ గలగలా పారుతూ ఉంటే ఆ గంగమ్మను దూరం నుంచి దిగులుగా చూశాయి ఓ జత కళ్ళు. ఏంటల్లా ఇలా చేశావు? నా వాడు అనుకున్న వాడితో నూరేళ్లు సంతోషంగా జీవించకుండా ఇలా అర్థవంతంగా నా ఆయువు తీసుకుంటున్నావు. ఎన్నో ఆశలతో ఎంతో సంతోషంగా ఉందామనుకుంటే ఇలా ఎందుకు చేశావు? అని బాధగా కళ్ళు మూసుకుంది. ఆశి తన రూమ్ బాల్కనీలో నుంచి సిటీ వ్యూ చూస్తుంది. తన మనసులో బాధను మర్చిపోవటానికి ఆశి అంటూ అక్కడికి కురేసి రావడంతో తన కళ్ళల్లో ఉన్న గంగా గోదారిని తుడుచుకుని లేని నవ్వును ముఖం మీద అలుముకుని హా పప్పా క్యా అని అంది. ఇక ఆయన కన్న తండ్రి కదా, కూతురు బాధ అర్థం కదా చెప్పండి. తను ఎందుకు అలా ఉందో తెలిసిన అతను ఏమీ మాట్లాడలేదు. గుండె బరువెక్కింది. లక్నో వెళ్దామా బేటీ? ఆమెను గుండెలకు హత్తుకుని అడిగారు. లక్నో అనగానే తన ప్రాణమైన వాడితో పంచుకున్న హ్యాపీ మూమెంట్స్ గుర్తుకు వచ్చాయి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే హా నై పప్పా అని అంది. హమ్ చల్ జాయేంగే. అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంది అంటూ కిందకి తీసుకొచ్చాడు. తండ్రిని చుట్టుకుని నడుస్తూ కిందకి వచ్చింది ఆశి. హాల్లో డైనింగ్ టేబుల్ మీద ముందు అక్కన్, గౌషి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని చూసి చిన్నగా నవ్వి ఏంటి మా ఏదైనా ప్లానా అంటూ అక్కన్ తల మీద మొట్టింది. అక్కన్ పెద్ద కిలాడి కోపంగా యూ నన్నే కొడతావా అని అక్కపై గొడవకు దిగింది. ఇద్దరూ డిషిం డిషిం అంటూ ఫైటింగ్ లో పడితే గౌషి కోపంగా అబ్బా ఏంటి మళ్ళీ స్టార్ట్ చేశారా మీ అల్లరి అని తిట్టింది. ఇద్దరు డిక్కీపై చెరో దెబ్బ వేశారు. ఖురేషీ బాధగా నవ్వుతూ ఉంటే ఆశి మాత్రం ఈసారి మనస్ఫూర్తిగా నవ్వుతుంది. ఇంత అందమైన చక్కటి నా కూతురికి అంత కఠినమైన జబ్బు ఎందుకు పెట్టాడు వా అల్లా అనుకున్నాడు. ఎంత మంచివాడు నా అల్లుడు. అతనికి గుండె కోతని ఎందుకు మిగిల్చావల్లా? హే అల్లా అని చెవులు మూసుకుని గౌషి గట్టిగా అరిచేసరికి ఇద్దరూ అల్లరి ఆపారు. తల్లిని వెక్కిరించి అప్ప అని చెరోవైపు చేరారు ఆయన్ని హత్తుకుని. ముగ్గురిని చూసి బొంగమూతి పెట్టిన ఆవిడ మిర్చి బజ్జీ పకోడీ విత్ కాఫీ కప్స్ వాళ్ళ ముందుంచింది. నవ్వుతూ కబుర్లతో అన్నీ తినేశారు. ఆశీకి డైట్ కాబట్టి తన కోసం వేరుగా చేయకుండా అందరూ అదే తింటారు. వాళ్ళ మధ్యనున్న మరి బాండింగ్ అలాంటిది. ఇక అదే ఢిల్లీలోని గల్లీ ఏరియాలోని పాడుబడిన పాతకాలపు బంగ్లాలో కొందరు ముచ్చట్లు పెట్టారు. అవి సరదా ముచ్చట్లు కాదు, సమాజానికి మండే ముచ్చట్లు. గంగా పుష్కర్లో బాంబే బ్లాస్ట్ చేయబోతున్న పాకిస్తాన్ ముఠా అనుచరులు ఆ మాటల సారాంశం. అక్కడ పెద్ద తలకే మాట్లాడుతున్నాడు. ఈసారి అసీం భయ్యనే వాళ్ళ టార్గెట్. భయ్య మనకు హెల్ప్ చేయడం లేదు కదా, అందుకే. పాకిస్తాన్లో సీక్రెట్ తెలిసిన అతను ఇప్పుడు ఎందుకో మనతో పొత్తు కలవటం లేదు అని కోపంతో ఆసిం భయ్యను వెయ్యమని ఆర్డర్ వచ్చింది అని ఒక సీనియర్ ఆర్డర్ పాస్ చేశాడని అందరితో అనడంతో అక్కడ ఉన్న వారందరికీ వెన్నులో వణుకు పుట్టింది. క్యా బాత్ రే, క్యా బోలా ఆప్? అసీం వణుకుతూ అసీం భయ్యని లేపేయడమా?
అదసలు కుదిరే పనేనా అని వణికిపోయారు. ఆప్‌కా ఏసీపీ మాలూమ్ హై? ఏసీపీ అరవ్ ఖాన్ మాలూమ్ హై? హా! మాలూమ్ అని అన్నారు. మన నెక్స్ట్ టార్గెట్ అతనే. ఈసారి ఒక్కసారిగా అందరూ అదిరిపడ్డారు. ఈ స్టోరీలో అరవ్ మనకి చాలా మెయిన్ లీడు. ఇక ఎలా అని అడగొద్దు. జస్ట్ గో టు ద ఫ్లో. జెస్సీ దగ్గరకు వచ్చేద్దాం. ఆమెను ఫాస్ట్ గా చేరి గోడకు లాక్ చేశాడు. భయంగా కళ్ళు మూసుకుంది. ఆమె రెండు చేతులు గోడకి అదిమి పెట్టి తన చేతులతో లాక్ చేసి జెస్సీ ఫేస్ దగ్గరగా అతని ఫేస్ తీసుకొచ్చాడు. భయంగా కళ్ళు మూసుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అదే ఆమె ఎత్తు పల్లాలు కనబడుతూ ఉంటే ఓపెన్ ఐస్ అని గర్జించినట్లు అరిచాడు బీస్ట్ గాడు. జెస్సీ టక్కున కళ్ళు తెరిచింది. కళ్ళపై పెదవులు నిలిపాడు. మెత్తగా ఉండే ఆమె నయనాలకు గట్టిగా గరుకు అదరాలు తాకితే ఆమె శరీరం సన్నగా వణికింది. హస్కీగా మృదు మధురంగా జెస్సీ అని పిలిచాడు. హా అని అంది. మనం ఇంటిమేట్ అవుదామా? చాలా కష్టంగా ఉంది. నైట్ అంతా నిద్ర రాలేదు తెలుసా? నాకేం తెలీదు. మీరే చెప్పాలి అని అంది. ఓకే. ఈ నైట్ కులు మనాలి వెళ్దాం. సరే సార్ అని అంది. సార్ అని అనకూడదు. మరేమని పిలవాలి అని మెల్లిగా అంటూ అతనికి పూర్తిగా సరెండర్ అయ్యింది జెస్సీ. జెస్సీ అతని మాయలో ఉండగానే ఇద్దరు పెదవులను జతచేశాడు రియాజ్. ఏ మాత్రం భయం లేకుండా అతనికి సహకరించింది జెస్సీ. జెస్సీ అని బయట నుంచి హాలియా అరుస్తూ ఉంటే జెస్సీ కళ్ళు తెరిచి వదలండి అని సిగ్గుపడి అతన్ని దూరంగా నెట్టి శారీ సరిచేసుకుంటుంది. రియాజ్ నవ్వుతూ ఓకే సింపుల్ జ్యువెలరీ వెయిట్ చేయి అని బయటికి వెళ్ళాడు. అతనికి నేనంటే చాలా ఇష్టమని అత్తయ్య చెప్తున్నారు. బట్ నన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాడు అని అనుకుంటూ రియాజ్ సెలెక్ట్ చేసిన ఆర్నమెంట్స్ వేసుకుంది. నిజంగా బొమ్మలానే ఉంది. తనకు తానే చూసుకుని జెస్సీ నువ్వు కేకహే అని అద్దానికి ముద్దిచ్చి అహల్య మరోసారి పిలవడంతో ఇక జెస్సీ కంగారుగా కిందకి వచ్చింది. ఇక హాల్లో చాలా మంది ఉన్నారు. అందరి చూపులు జెస్సీ పైనే. ఏది ఏమైనా మీ కోడలు చాలా అందంగా ఉంది అహల్య అని అంటుంటే ఆమె కోడల్ని చూసుకుని మురిసిపోతుంది. అభిషేక్ కూడా గర్వంగా అనిపించింది తన కోడలు ఇంత అందంగా ఉండడంతో. ఇక రియాజ్ మనసు ఉప్పొంగిపోతుంది. ఒకసారి తన వైపు చూశాడు. నవ్వుతూ వచ్చి అహల్య పక్కన కూర్చుంది. అహల్య మెటికలు విరిచింది. కన్నయ్య ఇలా రా వచ్చి నా కోడలు పక్కన కూర్చో అని అంటే ఇద్దరు పీటల మీద కూర్చోండి అని అంది నవ్వుతూ. ఇక సరే అని అహల్య పక్కకు వస్తే రియాజ్ జెస్సీ పక్కనే సెటిల్ అయ్యాడు. ఇక తల వంచుకుంది జెస్సీ. ఇక తనని సైడ్ కంటూ చూస్తూ సో బ్యూటిఫుల్ అని తనకు మాత్రమే వినిపించేలా చెప్తూ ఉంటే సిగ్గుతో తల ఎత్తలేదు జెస్సీ. ఇక పూజారి గారు పూజ మొదలెట్టండి అని అన్నారు. ఇక మొదటగా గణపతి పూజ చేయించారు దంపతులతో. తర్వాత వ్రతం చేపించారు. వారికి కథ చెప్పారు. ఇక అవన్నీ వినలేక రియాజ్కి కోపం కంటే ఎక్కువ నిద్రొస్తుంది. జెస్సీ మాత్రం బుద్ధిగా వింటుంది. పూజ ముగిసి ముత్తైదువులందరికీ ఇక వాయినాలు ఇచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది. అప్పటి వరకు కూడా ఆకలి అణుచుకుంది జెస్సీ. బట్ ఇక తన వల్ల కాలేదు. కడుపులో పేగులు గుడగుడా అంటుంటే అక్కడ ప్రసాదం చూసి ఆకలి వేసింది. ఫాస్టింగ్ ఉండాలన్న అత్తగారి ఆజ్ఞకు శిరస వహించింది. బుద్ధిగా ఆకలిని చంపుకుంది. జెస్సీ పేరెంట్స్ కూడా రావటంతో ఆ వాయినాల అనంతరం బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అహల్య చెప్పడంతో ఎవరి కాళ్ళు మొక్కని బీస్ట్ అందరి ముందు తన జెసికా చందన కోసం మొదటిసారి అత్త మామల కాళ్ళు పట్టుకున్నాడు బీస్ట్. ఇక జెస్సీ ఆనందం అయితే మామూలుగా లేదు. తన బాస్ కమ్ హస్బెండ్ ఎలాంటివాడో తనకు బాగా తెలుసు కదా. అందుకే అంత ఆనందపడిపోతుంది తను. అహల్య పాదాలు తాకింది జెస్సీ. తనపై అక్షింతలు వేసి నా ఇంటికి వారసులనిచ్చి నాకు సంతోషాలు ఇవ్వాలని కోడల్ని ఆశీర్వదించింది. ఇక ఆ మాటలకు రియాజ్ అభిషేకుల హృదయం ద్రవించింది. వాళ్లకు అహల్య పరిస్థితి తెలుసు కదా. తన కోరిక తొందరగా నెరవేరాలని వాళ్ళు కూడా ఆశపడ్డారు. ఇక రియాజ్ డల్లగా ఉంటే కొడుకు భుజంపై చెయ్యి వేసి పెదవులు సరిచేశాడు. వేళగా తన ఫాదర్ని చూసి అందరినీ లంచ్ చేయమని చెప్పి ఇక తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు రియాజు. ఇక అందరితో మాట్లాడుతూ వెళ్తున్న అతని వైపు చూసింది జెస్సీ.
సడన్ గా ఏమయ్యింది? ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు అనుకుంది మనసులో. పెద్దవాళ్ళందరూ జెస్సీని దీవించి, ఈరోజు సంధ్యావేళ దీపం వెలిగించు. అప్పుడు ఏదైనా అల్పాహారం తీసుకోమని చెప్పారు. సరే అని తల ఊపింది. వచ్చిన అతిథులందరూ వెళ్ళిపోగా జెస్సీ పేరెంట్స్ కూడా వెళ్తూ ఉంటే వాళ్ళని పంపించడం కోసం బయటకు వచ్చింది జెస్సీ. తల్లి, ఏదైనా మనసులో పెట్టుకోవద్దు. ఒక బిడ్డను కని ఇస్తే మన ఇంటికి వచ్చేస్తావని చెప్పి వాళ్ళు బాధగా వెళ్ళిపోతే జెస్సీ మనసు ఎందుకో విరిగింది. చాలా బాధపడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే భాగంలో జెస్సీ రియాజ్ని అసలు ఎలా కలిశాడు, ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనే దాని మీద ఉంటుంది. ఇక స్టోరీలో కొత్త కొత్త క్యారెక్టర్స్ కూడా వస్తూ ఉంటాయి. స్టోరీ ఎక్కడా కూడా మిస్ చేయొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.